నమస్తే అండి. నమస్తే. రామారావు గారు, నిన్న జనసేన ఆవిర్భావ సభ జరిగింది. దానికి తగినట్లుగా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్వీట్ గురించి మీరు ఏం స్పందిస్తారు? ఆయన ఈ మధ్య కాలంలో కొంచెం సగం సగం మారుతున్నాడు. అది జనసేన సభకి ఆవిర్భావ సభకి ఏమిటంటే ఈయన ఏమిటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలవద్దని చెప్పడం కదా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకు తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు కదా. ఆ మాటే వైఎస్ఆర్ పార్టీ చెప్పిన మాట మీరు చెప్పారు, మీకుగా మీరు బయటపడ్డారు. అంతేగాని కొత్తగా నువ్వు చెప్పిన విషయం ఉంది. ఎవరితో కలవద్దు అంటున్నారు, ఆయన తెలీదా ఎవరితో కలవకూడదని. ఆయన చెప్తున్నాడు కదా, మాకు ఒంటరిగా గెలవగలం అనుకునే చోటల్లో గెలుస్తాము, లేదు మా పొత్తులు కావాలనుకుంటే పొత్తులు పెట్టుకుంటాము. అది చాలా క్లియర్గా ఉన్నాడు. ఒంటరిగా మేము గెలుస్తాం అనేటువంటి నమ్మకం ఉందనుకో, మా పార్టీ క్యాండిడేట్ని నిలబెడతాం, ఒంటరిగా గెలుస్తాం. లేదా కలిసి పోటీ చేయాలనుకుంటే కలిసి పోటీ చేస్తాం. నేను కొన్ని ప్రయోగాలు అంటే ఆయన రాజకీయాల్లో కొన్ని ప్రయోగాలు చేయాలనుకున్నాడట. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలాంటి ప్రయోగాలు అంటే అవతల పార్టీ మనం ఏం చేస్తున్నాం, మన వ్యూహాల్ని గెస్ చేయలేని ప్రయోగాలు అన్నమాట. అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎప్పటికీ ఏ నిర్ణయం తీసుకుంటారో గెస్ చేయలేని ప్రయోగాలు చేస్తారంట. అది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అన్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. అవును. సో సామాజికంగా ఏమైనా వస్తే స్పందిస్తూ ఉంటారు, తప్పులేదు. అవును. కానీ ముఖ్యంగా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ప్రతిదానికి వేలు పెడుతూ ఉంటారు అని కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు. మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని రామ్ గోపాల్ వర్మ ఎన్ని రకాలుగా నాశనం చెయ్యాలో అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా నాశనం చెయ్యాలో అన్ని రకాలుగా నాశనం చేసేందుకు వీలు పడ్డ మాటలు మాట్లాడాడు. ఆఖరికి ఒక నీచమైన వ్యక్తి, పేరు చెప్పను, ఆ పేరు ఎందుకో నాకు ఉచ్చరించడానికి కూడా కష్టంగా ఉంది, అంటే ఇష్టం లేదు నాకు. ఒక నీచమైన వ్యక్తి చేత కూడా పవన్ కళ్యాణ్ని తిట్టించాడు. ఒక తిట్టించారు? పవన్ కళ్యాణ్ తిట్టించాడు. రామ్ గోపాల్ వర్మ గారు తిట్టించారా? దానికి ఒక 5 కోట్ల రూపాయల డీలు. అంటే పవన్ కళ్యాణ్ తాలూకు క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ఒక నీచమైన ఒక ఆడమనిషి ద్వారా 5 కోట్ల రూపాయల డీల్తో తిట్టించాడు. చెప్పకనే చెప్తున్నారు ఎవరి పేరో మీరు. ఎవరు? చెప్పకనే చెప్తున్నారు ఎవరి పేరో మీరు అంటున్నా. నాకు అర్థం. చెప్పకనే చెప్తున్నారు ఎవరి పేరు చెప్పరమ్మా. నేను ఎవరిని పేరు చెప్పని తెలియదు, అందరికీ తెలుసు. ఎవరు 5 కోట్ల రూపాయలు తీసుకొని తిడుతున్నారో తెలుసు. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు ఆ వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ తల్లిని ఛాలెంజ్ చేశారు, అందరు కలిసి మళ్ళీ తిరగబడ్డారు. ఇలా ఉంది మాట. అంటే ఆయన పవన్ కళ్యాణ్ని డీమోరలైజ్ చేయడానికి, మిస్గైడ్ చేయడానికి ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. తక్కువ అంటే ఏముంది, ఒక సంవత్సరంలో 6 మాసాలు కష్టపడితే 10 కోట్లు వస్తున్నాయంటే అంతకంటే మించింది ఏముంది, అంతకంటే తెలివైనోడు ఏముంటాడు. ఒక 6 మాసాలు కష్టపడితే 10 కోట్ల ప్యాకేజీ. తన పొట్ట నింపుకోవడానికి తను చేస్తున్న పని అనుకోవచ్చు కదా ఇది. ఎలాగనగా? తన పొట్ట నింపుకోవడానికి తను చేస్తున్న పని అనుకోవచ్చు కదా. అదే తన పొట్ట తన పొట్టే ప్రయోగించాలి కదా. బ్రోకర్లు ఏం చేస్తారు, ఒక అమ్మాయిని ఎవరికో పంపిస్తే ఆ అమ్మాయికి ఏమో 1,00,000, వీడికి 2 లక్షలు, లేకపోతే ఆ అమ్మాయికి ఏమో 2 లక్షలు, వీడికి 3 లక్షలు. ఇది వ్యాపారం. అంటే వాడు పొట్ట నిండుతుంది కదా, దళారిగా ఉంటూ 3 లక్షలు తీసుకుంటున్నాడు, అమ్మాయికి 2 లక్షలు చేతిలో పెడుతున్నాడు. అలాంటి పనే ఇది కూడా. దీని గురించి వివరాలు అడగొద్దు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ని దబ్బేయడం కోసం చేసే ప్రయత్నాల గురించి చెప్తున్నాను నేను. అందువల్ల పవన్ కళ్యాణ్ దబ్బేయడం ఎందుకు? పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ నిజంగా ఆయనలో నిజాయితీని కనిపించినట్టయితే, నిజాయితీని చూసే మనిషి కనుక ఆ నిజాయితీని మెచ్చుకోవచ్చు కదా నువ్వు. పవన్ కళ్యాణ్కి చెక్ పట్టడం వల్ల రామ్ గోపాల్ వర్మ గారికి వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే ఒక పార్టీ ద్వారా ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడమ్మా.
ఓకే. ఇప్పుడు ఇప్పుడు కొడాలి అన్నాడు, నీ అమ్మ మొగుడు సుమ్మ, నీ అమ్మ మొగుడు అన్నాడా, సన్న బియ్యం ఇస్తా అన్నాడు. ఆడికి నీ అమ్మ మొగుడు అనడానికి వచ్చిన లాభం ఏంటి? ఓ మినిస్టర్ పదవి వస్తుంది. నీ అమ్మ మొగుడు అని తిట్టినట్టయితే ఒక మినిస్టర్ పదవి వస్తుంది. రోజా ఉంది, నోటుకు వచ్చిందల్లా పేలుతుంది. అసలు చిరంజీవి ఏంటి, చిరంజీవి తమ్ముడు ఏంటి, ఆ నాగబాబు ఏంటి, జనానికి ఏమైనా ఒక రూపాయి అయినా సాయం చేశారనేటువంటి అడ్డగోలుగా అబద్ధం ఆడుతుంది. ఆవిడకి వచ్చిన లాభం ఏంటి? అక్కడేమో పార్టీలో పరపతి పెరుగుతుంది. అవతల పార్టీ వాళ్ళని అంటే బాహాటంగా పచ్చిగా తిట్టినట్టయితే నీ విలువ పెరుగుతుంది. అంతే కదా. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ 3-4 ఉన్నారు. 4 కూడా నోటుకొచ్చింది తిడుతుంటారు. ఏమి లాభం? పార్టీలో మినిస్టర్లు అవుతున్నారు. వాళ్ళు తిట్టకపోతే మినిస్టర్లు తీసేస్తున్నారు. అదే అంతకట్టికేమిటి? రోజు ఎలా ఉండేది? అప్పుల పాలు అయిపోయి చాలా కష్టాలు పడి ఆ జబర్దస్తులతో వచ్చే డబ్బులతో కాలం గడిపేది. ఈరోజు రోజా ఏంటి? మద్రాసు, నగరి, హైదరాబాదు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు, ఆ కొడుక్కి కూటున్నారు, అంతా ఒక కారు, ఆవిడ ఒంటి నిండా బంగారం. ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆవిడకు వచ్చిన జీతం ఎంత ఉంటుంది? ఆవిడ సంపాదన ఎంత? ఈరోజు ఆవిడ ఆస్తులు ఎంత? ఎవరైనా లెక్కేశారా? ఎవరికైనా ప్రశ్న వేసేటువంటి నోరు వచ్చిందా? అంత మౌనంగా ఉండబట్టే, నోట్లో అంత ఇసుక పోసుకోబట్టే వీళ్ళు రెచ్చిపోతున్నారు. స్వర్ణ, అదే మనకెందుకు కానీ అంటే ఆయన తాలూకు ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అలా మిస్గైడ్ చేసేసి ఎందుకు పని రాకుండా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మంచిగా చెప్తున్నారు అనుకోవచ్చు కదా. ఈ సభ చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమైపోతారో ఇవన్నీ కూడా ఒక రకంగా మంచి చేయడానికి అనుకోవచ్చు కదా. కాదమ్మా, ఆయన మంచి చేద్దామా చెడ్డ చేద్దామన్నది రాజకీయాల్లో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. మధ్యలో వీడెందుకు మాట్లాడడం అంటున్నా నేను ఒకటి. మరి అవతల ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు దమ్మున్న మగాడు అయినట్టయితే 175 సీట్లు ఒంటరిగా పోరాటం చేయమంటున్నాడు. వింటున్నావా? నువ్వు దమ్మున్న మగాడు అయితే 175 సీట్లు ఒంటరిగా పోరాటం చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అవతలేమో చంద్రబాబు నాయుడు అంటారు. వాళ్ళ దమ్ముందో లేదో వాళ్ళ దమ్ము వాళ్ళు తెలుసు, నీకెందుకు? అదే మాట రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. అంతే కదా, తేడా ఏముంది? వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళిద్దరూ కలవకూడదు. అంటే మొత్తం వాళ్ళ తాలూకు శక్తి మిస్ఫైర్ అవ్వాలి. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ఉండే ఆ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ ముందుకెడుతున్నారో దాన్ని చీల్చే ప్రయత్నం ఇండైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ గారు చేస్తున్నారనా? అందరూ చేస్తున్నారండి, అందరూ చేస్తున్నారు. ఆయన మైండ్ గేమ్ ఏంటంటే ఇంకో వాళ్ళైతే పిచ్చెక్కిపోతారండి. పాపం పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ నిద్రాహారాలు మానేసి ఆస్తులన్నీ అమ్ముకొని ఉన్న ఆస్తులు అందులో పెట్టేసి అది తిరుగుతున్నాడు. కానీ ఇంకోళ్ళైతే ఎందుకు ఈ కర్మ అంతా? నాకు ఒక సినిమాకు 100 కోట్లు తీసుకున్నప్పుడు ఎందుకు ఈ కర్మ అని ఎప్పుడో తప్పుకునేవాడు అన్నమాట వీళ్ళన్న మాటలకి. అదేమా రాజకీయాలు అంతే. రాజకీయాల్లో ఏంది? ఇప్పుడు 3.5 సంవత్సరాలు బయటికి రాకంటుంటే ఆంధ్రదేశంలో ఎవరికైనా నోరు వచ్చిందా? ఏమయ్యా ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాలు బయటికి రాలేదని? 151 మంది ఎమ్మెల్యేలు ఏ పని చేయకుండా ఉంటే ఎవరికైనా నోరు వచ్చిందా? ఏమయ్యా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా, మీరు మాకేం చేశారని ప్రశ్న వేశారా? గనక రాజకీయాలు సర్వనాశనం అయిపోయి సర్వనాశనం చేసేందుకే వాళ్ళు పూనుకుంటున్నారు అన్నమాట. మళ్ళీ వాళ్ళే వస్తారు, వాళ్ళే రాజ్యం వెళ్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చేందుకే తగినటువంటి ప్రయత్నాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మచ్.